ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. దువ్వాడ భార్య వాణి తనపై తప్పుడు ప్రచారం చేశానని ఒప్పుకుంటే దువ్వాడ శ్రీనివాస్కు దూరంగా ఉంటానని మాధురి తెలిపారు. అయితే వాణి చేసిన ఆరోపణలన్నీ తప్పని ఒప్పుకోవాలన్నారు. తనకు వాణి క్షమాపణ చెప్తే దువ్వాడ శ్రీనివాస్కు దూరంగా ఉంటానని అన్నారు. దువ్వాడ వాణి చేస్తున్న ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ని అన్నీ తప్పని నా పిల్లల మీద నా మీద చాలా రకాలుగా మాట్లాడుతుంది. ఈ ఎలిగేషన్స్ అన్నీ తప్పని వెనక్కి తీసుకోమనండి, అప్పుడు నేను కూడా దూరంగా ఉంటాను. ఆవిడ చెప్పాలి, నేను నా పదవి కాంక్షతో నీ లైఫ్ని బలి చేశాను, నన్ను క్షమించు, నీ తప్పు లేదు, నేను అనవసరంగా నీకు ఇలా చేశాను బ్లేమ్ చేస్తానని చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. లేదంటే నేను ఆవిడ ఎలాగా చెప్పింది కాబట్టి దానికి నేను కూడా సపోర్ట్ చేసి అక్కడ వెళ్ళి నేను కూడా కూర్చుంటాను. రేపు మార్నింగ్ అక్కడే ఉంటాను. రేపు మార్నింగ్ అక్కడికి వెళ్ళి నేను కూడా ప్రొటెస్ట్ చేస్తాను. ఒంటరిగా ఉంటాను. ఎందుకు ఒంటరిగానే నేను ఇది ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఒంటరిగానే ఉంటాను. తోడు నేను పిలవను కూడా. ఎందుకు రారు? చాలా మంది క్యాడర్ నాకు సపోర్ట్ ఉన్నారు, చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. నేను ఎవరికి పిలవను. నా లైఫ్ నేనే, నా ప్రాబ్లమ్స్ నేనే తెచ్చుకున్నాను కాబట్టి నా ప్రాబ్లమ్స్ కూడా నేనే సాల్వ్ చేసుకుంటాను. నా మీద దువ్వాడ